వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఏపీలో ఉన్న ఎంపీలు కంటే పాపులర్ అయ్యారు. ఆయన రాజకీయ అరంగేట్రమే ఓ సంచలనం. అనంతపురంలో నాటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని సవాల్ చేశారు. నాలుక కోస్తా అంటూ హెచ్చరించి జగన్ దృష్టిలో పడ్డారు. సీఐగా ఉన్న ఆయనతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించి వైసీపీలో చేర్పించారు. హిందూపురం ఎంపీ టికెట్ను చేతిలో పెట్టారు. జగన్ ఆలోచనకు తగ్గట్టు మాధవ్ ఎంపీ అయ్యారు. అప్పటి వరకు మాధవ్కి పనికొచ్చిన దూకుడు అధికారంలోనికి వచ్చాక కష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు రాజకీయంగానూ ప్రభావం చూపుతుంది. ఉమ్మడి అనంతపురంలో వైసీపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. 2019లో మాత్రం స్వీప్ చేసినంత పని చేసింది. ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదని సర్వే నివేదికలు తేల్చుతున్నాయి. దీంతో ఏపీ సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ మార్పు అనివార్యంగా తేలుతుంది. ఎంపీగా గెలిచిన గోరంట్ల మాధవ్ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా న్యూడ్ కాల్ మాధవ్కు వ్యక్తిగతంగా నష్టం కలిగించింది. అటు పార్టీ సైతం నవ్వుల పాలైంది. అయితే వెనువెంటనే మాధవ్పై చర్యలు తీసుకుంటే విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని జగన్ మాధవ్ను కొనసాగించారు. మాధవ్ను మరోసారి ఎంపీగా పోటీ చేయిస్తే నష్టం తప్పదని నివేదికలు వచ్చినట్లు సమాచారం. అందుకే మాధవ్ను పక్కన పెడతారని టాక్ నడుస్తుంది. మరో నియోజకవర్గానికి మార్చుతారని ప్రచారం జరిగినా అటువంటిదేమీ లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మాధవ్ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేతను తెరపైకి తెచ్చే పనిలో జగన్ ఉన్నట్లు సమాచారం. మొత్తానికైతే గోరంట్ల మాధవ్ ఎంతో దూకుడుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎంతో దూకుడుగా ఎంపీ పదవి దక్కించుకున్నారు. అంతే వేగంగా తెరమరుగు అవ్వడం ఖాయమని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.